నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సింగరేణిలో 9 కొత్త గనుల ఏర్పాటుకు ముమ్మర సన్నాహాలు. కొత్త గనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించిన సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో సింగరేణి గనుల్లో పురుషులతో సమానంగా మహిళలకు ఉద్యోగ అవకాశాలు. తొలిసారిగా ఓపెన్ కాస్ట్ గనుల్లో డంపర్ ఆపరేటర్లుగా అవకాశం. KK5 గనిని సందర్శించిన రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి. సింగరేణి అభివృద్ధికి ప్రజాప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్న మంత్రి. జర్మనీలో ఉద్యోగ అవకాశాల కోసం మందమర్రి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ప్రత్యేక శిక్షణ. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుందన్న రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి. సింగరేణి సంస్థ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మూతపడుతున్న గనుల స్థానంలో కొన్ని కొత్త గనులను ప్రారంభించడానికి సన్నాహాలు ముమ్మరం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం 9 కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. దీనిపై సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఇటీవల హైదరాబాద్ సింగరేణి భవన్లో ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విశేషాలు సంక్షిప్తంగా అందిస్తున్నాం. సింగరేణి సంస్థకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో కొత్త గనుల ఏర్పాటుకు ముమ్మర సన్నాహాలు చేస్తోంది. బొగ్గు నిల్వలు అయిపోగా మూతపడుతున్న గనుల ఉత్పత్తిని భర్తీ చేయడానికి, అక్కడ పనిచేసే కార్మికులకు తిరిగి ఉపాధిని కొనసాగించడానికి, పెరుగుతున్న రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చడానికి కొత్త గనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన సన్నాహాలు, అనుమతుల ప్రక్రియలు వేగవంతంగా చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి సింగరేణి ప్రాంతంలో 9 ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించింది. వాటిని కేంద్ర బొగ్గు, అటవీ, పర్యావరణ శాఖల అనుమతికి పంపించడం జరిగింది. ఈ ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఇప్పటికే 2 సార్లు దేశ రాజధానికి వెళ్లి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి కొత్త గనులకు అనుమతులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ఇంధన అవసరాల రీత్యా కొత్త గనుల ఆవశ్యకత ఎంతో ఉందని వివరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు చొరవతో ఇప్పటికే 3 గనులకు అనుమతులు రాగా, వీటిలో ఒడిశాలోని నైనీ బ్లాకును ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ బొగ్గు ఉత్పత్తిని ప్రారంభింపజేశారు. దాదాపు దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో, ముఖ్యంగా శ్రీ భట్టి విక్రమార్క మల్లు చొరవతో గత ఏడాది కార్యరూపం దాల్చింది. అలాగే కొత్తగూడెంలో VK కోల్ మైన్ కూడా దాదాపు అన్ని అనుమతులను పూర్తి చేసుకుని బొగ్గు ఉత్పత్తికి సిద్ధమైంది. 2027-28 నాటికి సింగరేణిలో 4 గనులు మూతపడుతుండగా ఏడాదికి 12.51 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. అయితే కొత్తగా సింగరేణి సంస్థ చేపడుతున్న 5 ప్రాజెక్టుల వల్ల ఈ లోటును భర్తీ చేసుకునే అవకాశం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో సింగరేణి సంస్థ రూపొందించిన 9 కొత్త ప్రాజెక్టుల ద్వారా సంస్థకు మరో 20 సంవత్సరాలకు పైగా ఉత్పత్తి తగ్గకుండా రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చే అవకాశం ఏర్పడుతోంది. సింగరేణి ప్రాంతంలో ఇప్పటికే బొగ్గు తవ్వకాలు పూర్తి చేసుకుని మూతపడిన భూగర్భ గనుల లోతుల్లో ఇంకా మిగిలి ఉన్న బొగ్గు ఖనిజాన్ని వెలికి తీయడానికి ఈ ప్రాజెక్టులను చేపడుతున్నారు. అలాగే ప్రస్తుతం నడుస్తున్న ఓపెన్ కాస్ట్ గనులకు కొనసాగింపుగా కూడా కొన్ని ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. కొత్తగూడెం ఏరియాలో బొగ్గు తవ్వకాలు పూర్తి చేసిన భూగర్భ గనుల నుంచి 190 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు గల
వీకే కోల్బైన్ ప్రధానమైనదిగా పేర్కొనవచ్చు. ఈ గనికి సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని అనుమతులు రాగా ఓవర్ బర్డెన్ తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలో బొగ్గు ఉత్పత్తి ఇక్కడ ప్రారంభించనున్నారు. మిగిలిన గనులు, వాటి నుంచి తీయదగిన బొగ్గు నిల్వల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జేకే ఓపెన్ కాస్ట్ గని ఇల్లందు ఏరియా ఇది 19.68 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు కలిగి ఉంది. అలాగే రామగుండం OC1 విస్తరణ ప్రాజెక్టు RG3 ఏరియా, ఈ ప్రాజెక్టు కింద 181.60 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. అలాగే 38.98 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు తీయడం కోసం గోలేటి ఓపెన్ కాస్ట్ ను బెల్లంపల్లి ఏరియాలో ప్రతిపాదిస్తున్నారు. అట్లాగే 30.34 మిలియన్ టన్నుల బొగ్గును తీయడం కోసం ఎంవికే ఓపెన్ కాస్ట్ గనిని సింగరేణి సంస్థ ప్రతిపాదించింది. మణుగూరు ఏరియాలో 40.45 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయడం కోసం మణుగూరు ఓపెన్ కాస్ట్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. అలాగే మందమరి ఏరియాలో 34.42 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు తీయడం కోసం ఆర్కేపీ ఓసీపీ ఫేజ్ 2ను సింగరేణి సంస్థ ప్రతిపాదించింది. మణుగూరు ఏరియాలో కొండాపురం పీకే కోల్ మైన్ను 62 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం కోసం ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణిలో కొత్త గనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. శనివారం నాడు ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఈ ఏడాది 3 గనుల నుంచి ఉత్పత్తి సాధించాలని, దీనికోసం ఇంకా మిగిలి ఉన్న అనుమతులను వెంటనే పొందేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ఆపరేషన్స్, శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్, శ్రీ గౌతమ్ పుట్రు, డైరెక్టర్ అలాగే డైరెక్టర్ E&M శ్రీ తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న, అడ్వైజర్ ఫారెస్ట్రీ శ్రీ మోహన్ పరిగన్, GM కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ టి శ్రీనివాస్, జనరల్ మేనేజర్ సిపిపి ఏ మనోహర్, కొత్తగూడెం నుంచి GMPP జి దేవేందర్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధికి, మహిళా చైతన్యం కోసం ప్రత్యేక చొరవ చూపిస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థలో ఉన్న మహిళలకు కూడా పురుష ఉద్యోగులతో సమానంగా అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించడం జరిగింది. దీనిపై తక్షణ చర్యగా సింగరేణి యాజమాన్యం భారీ డంపర్లలో మహిళా ఆపరేటర్లను నియమించడం కోసం సన్నాహాలు ప్రారంభించింది. దీనిపై ప్రత్యేక వార్త సమర్పిస్తున్నాం. మహిళాభివృద్ధికి, వారి చైతన్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థలో కూడా మహిళా శక్తికి తగు ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాలని సింగరేణి సంస్థను ఆదేశించింది. దీంతో సింగరేణి సంస్థ తన చరిత్రలోని తొలిసారిగా భారీ డంపర్ల ఆపరేటర్లుగా కొందరు మహిళలకు అవకాశం కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఆదేశంపై సింగరేణి యాజమాన్యం మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు, ఓవర్ బర్డెన్ను గని క్వారీ నుంచి ఉపరితలానికి రవాణా చేయడానికి యాజమాన్యం 60 టన్నుల నుంచి 100 టన్నుల భారీ డంపర్లను వినియోగిస్తోంది. సింగరేణిలో గత 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇప్పటి వరకు కేవలం మగ ఆపరేటర్లు మాత్రమే ఈ భారీ డంపర్లను నడుపుతూ వస్తున్నారు. ఎందుకంటే ఈ డంపర్లను నడపడం కొంత శారీరక కష్టంతో పాటు శారీరక దృఢత్వం అవసరమై ఉంటుంది. అలాగే డ్రైవింగ్లో నైపుణ్యం అవసరమై ఉంటాయి. అంతేకాకుండా మండే ఎండల్లోనూ, భారీ వర్షాలలోనూ, తీవ్రమైన చలి పరిస్థితుల్లో కూడా వీటిని తట్టుకొని 3 షిఫ్టుల్లో కూడా డంపర్లు నడపాల్సి ఉంటుంది. ఇంత కష్టతరమైన పని కాబట్టే వీటిని ఇప్పటి వరకు పురుష ఆపరేటర్లకు మాత్రమే అప్పగిస్తున్నారు. అయితే సింగరేణి సంస్థలో ఇటీవల మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. మహిళా శక్తిని సద్వినియోగం చేసుకోవాలని, వారి నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను కూడా వినియోగించుకోవడానికి తగు ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని ఆదేశించడంతో సింగరేణి సంస్థలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న మహిళల నుంచి సింగరేణి సంస్థ దరఖాస్తులు ఆహ్వానించింది. దీనికి స్పందిస్తూ దాదాపు 35 మంది మహిళా ఉద్యోగులు ముందుకొచ్చారు.
అయితే భారీ డంపర్లు నడపాలంటే వారికి అంతకుముందే సాధారణ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి. అంతేకాదు భారీ వాహనాలు నడిపే లైసెన్స్ కూడా అవసరమై ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న సింగరేణి యాజమాన్యం సిరిసిల్లాలో ఉన్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ అనగా టైడ్స్ అనే సంస్థ ద్వారా ఆసక్తి గల మహిళలకు కంపెనీ ఖర్చులతో భారీ వాహనాలపై ఉచిత డ్రైవింగ్ శిక్షణ అందించింది. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 13 మంది మహిళా ఉద్యోగులు తాము డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని కంపెనీకి తెలిపారు. భారీ వాహనాలపై శిక్షణ పూర్తి చేసుకొని సర్టిఫికెట్లు పొందిన వీరందరికీ త్వరలో విడుదలయ్యే డంపర్ ఆపరేటర్ల నియామకాల్లో అవకాశం కల్పించనున్నట్టు యాజమాన్యం తెలిపింది. ఈ విధంగా అనతి కాలంలోనే సింగరేణి సంస్థలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ డంపర్లపై ఇకపై మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కనపడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కొందరు మహిళా ఆపరేటర్లు మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో మహిళలు అన్ని రంగాలతో పాటు రోదశలకు కూడా వెళ్తున్నారని, కనుక గనిలోని డంపర్లను మహిళలు నడపడం అంత కష్టమేమీ కాదని, ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి తాము ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఆదేశాలపైన సింగరేణిలో మహిళా శక్తికి తగిన అవకాశాలు కల్పిస్తూ వస్తున్నామని, ఇప్పటికే బెల్లంపల్లి ఖైరుగూడ ఓపెన్ కాస్ట్ గనిలో అత్యంత క్లిష్టమైన బ్లాస్టింగ్ విభాగంలో కూడా కేవలం మహిళలను మాత్రమే నియమించామని, వారు పురుష ఉద్యోగులతో సమానంగా బ్లాస్టింగ్ నిర్వహిస్తూ తమ సత్తా చాటుతున్నారని పేర్కొన్నారు. అలాగే ఇతర విభాగాల్లో కూడా మహిళలు రాణిస్తున్నారని ఒక అధికారి పేర్కొన్నారు. సంస్థ చరిత్రలో తొలిసారిగా మహిళా రెస్క్యూ జట్టును కూడా ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేశారు. ఇలాగే ఇకపై కూడా వివిధ క్లిష్టతరమైన ఉద్యోగాలలో ఆసక్తి గల మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు ఇవ్వటం జరుగుతుందని సింగరేణి సంస్థ పేర్కొంటోంది. ఇటీవల మందమర్రి ఏరియాలోని KK5 గనిని సందర్శించారు రాష్ట్ర గనులు మరియు కార్మిక శాఖ మంత్రులు శ్రీ వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఆయన గనిలోకి వెళ్ళి అక్కడి పని పరిస్థితులను కూడా పరిశీలించారు. సింగరేణి కార్మికులు ఎంతో ఉదాత్తమైన కృషి చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిలో వారి కృషి ప్రశంసనీయమన్నారు. రక్షణతో పనిచేస్తూ లాభాలు గడించాలని, ఉత్పత్తి సాధించాలని ఆయన కార్మికుల్ని కోరారు. మందమర్రి ఏరియాలోని KK5 గనిని రాష్ట్ర మైనింగ్ కార్మిక శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి మే 14వ తేదీన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి కార్మికులతో ముచ్చటించారు. సంస్థ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. సింగరేణి సంస్థ అభివృద్ధిలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని ఆయన ప్రశంసించారు. గనిపై పనిచేసే ప్రతి కార్మికుడు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ సంస్థ అభివృద్ధికి బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలకు లోబడి రాబోయే కోల్ బ్లాకుల వేలంపాటలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింగరేణి సంస్థ చురుగ్గా పాల్గొంటుందని, కొన్ని కొత్త బ్లాకులు సాధిస్తుందని ఆయన తెలియజేశారు. కొత్త గనులు రావడం వల్ల నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆర్కేపీ ఓపెన్ కాస్ట్ ఫేజ్ 2 ప్రారంభమైనట్టయితే సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ కూడా పాల్గొన్నారు. గని లోపలికి వెళ్లి అక్కడ రక్షణ చర్యలను, పని పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అక్కడ కార్మికులతో ఆయన చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ అభివృద్ధికి కట్టుబడి ఉందని, సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా కార్మికులు కూడా ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సతీష్ కుమార్, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, గుర్తింపు కార్మిక సంఘం నుంచి కంది శ్రీనివాస్, ఐఎన్టీసీ నాయకులు కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, KK5 గన్ మేనేజర్ శంభునాథ్ పాండే, వివిధ కార్మిక సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్యావరణ చర్యలకు పెట్టింది పేరుగా ఉంటుంది సింగరేణి సంస్థ. దశాబ్దాల నాటి వృక్షాలను సంరక్షించడం కోసం ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకుంది.
రామగుండం 1 ఏరియాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక మహావృక్షం నేలకు ఒరగగా దాన్ని రక్షించారు రామగుండం 1 ఏరియా యాజమాన్యం అధికారులు. ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. సింగరేణి సంస్థ పర్యావరణహితంగా మైనింగ్ జరపడమే కాకుండా మొక్కలు పెంచడం, మొక్కల్ని రక్షించడం, ముఖ్యంగా పాత వృక్షాలను సంరక్షించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. గతంలో కూడా రామగుండం 1 ఏరియాలో పాత నర్సరీ ప్రాంతంలో ఉన్న అనేక మహావృక్షాలను అక్కడి నుంచి తొలగించి వేరే చోట తిరిగి పాదుకునేలా ఏర్పాటు చేసింది. కాగా ఇటీవల రామగుండం 1 ఏరియాలో కురిసిన భారీ వర్షాలకు సుమారు 80 సంవత్సరాల వయసు గల భారీ వృక్షం ఒకటి నేలకు ఒరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న రామగుండం 1 జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్ ఈ వృక్షాన్ని కాపాడాలని, తిరిగి దీన్ని మరొక చోట నాటి సంరక్షించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. సెంట్రల్ నర్సరీ సమీపంలోని జంక్షన్ రోడ్డు వద్ద నేలకొరిగిన ఈ వృక్షాన్ని శాస్త్రీయ పద్ధతిలో వేరే ప్రాంతానికి తరలించి దీన్ని తిరిగి నాటారు. తద్వారా దీనికి తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేసినట్లయింది. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడం మనందరి బాధ్యత అన్నారు. ముఖ్యంగా భారీ వృక్షాలను సంరక్షించడం ద్వారా ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ చెట్టును కాపాడి పునఃప్రతిష్ఠ చేసిన జీఎం చొరవకు స్థానికులు మరియు పర్యావరణ ప్రేమికులు ప్రత్యేకించి ప్రశంసలు కురిపించారు. నాటి కార్యక్రమంలో జీఎం శ్రీ లలిత్ కుమార్తో పాటు ఏజెంట్ జీడీకే 11 గ్రూప్ ఆఫ్ మైన్స్ శ్రీ చిలకా శ్రీనివాస్, డీజీఎం ఫారెస్ట్ అటవీ శాఖ డీజీఎం శ్రీ కర్ణ, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డీజీఎం సిఎస్పి వైడీశ్వర్, సీనియర్ పిఓ హనుమంతరావు, ఏఐటీసీ ప్రతినిధి జేఎం ఆఫీస్ శ్రీ రాజు ఇంకా ఇతరులు పాల్గొనడం జరిగింది. సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం సింగరేణి యాజమాన్యం పలు చోట్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. మందమర్రిలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జర్మనీ దేశంలో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడం కోసం ఒక ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గనులు మరియు కార్మిక శాఖ మంత్రులు శ్రీ వివేక్ వెంకటస్వామి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను సందర్శించారు. సింగరేణి సంస్థ సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగులకు వివిధ రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసిన విషయం విదితమే. మందమర్రి ఏరియాలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఇటీవల తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్ వారి నిర్వహణలో రాష్ట్ర కార్మిక ఉపాధి మరియు శిక్షణ కర్మాగారాల శాఖ వారి ఆధ్వర్యంలో విదేశాల్లో ముఖ్యంగా జర్మనీలో పనిచేయడం కోసం యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ మంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి, భాషా శిక్షణ మరియు వృత్తిపరమైన శిక్షణ ద్వారా స్థానిక యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంపులో ఆయన పాల్గొని ప్రసంగించారు. జర్మనీలో ఉద్యోగావకాశాల కోసం ఎంపికైన అభ్యర్థులకు జూన్ 10, 2026 నుంచి ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని ఆయన వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమాలను జిల్లాలో సమర్థంగా అమలు చేయడానికి యువతను ప్రోత్సహించడంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చూపిస్తున్న చొరవను మంత్రి ప్రత్యేకించి ప్రశంసించారు. అలాగే సింగరేణి యాజమాన్యం ఈ కార్యక్రమానికి అండగా నిలుస్తోందని, ప్రత్యేకించి సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ యువత అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఉద్దేశం కనుక ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జీఎం కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మందమరి ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ, ఎంఆర్ఓ సతీష్ కుమార్, డీజీఎం పర్సనల్ అశోక్, జనరల్ మేనేజర్ వీటీసీ శ్రీధర్, టామ్కామ్ మేనేజర్ అనిల్ కుమార్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. ఇటీవల డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు మణుగూరు ఏరియాను సందర్శించారు. గనులను తనిఖీ చేసిన అనంతరం ఆయన ఆ ఏరియా అధికారులతో ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని, అందుకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించడం జరిగింది. సింగరేణి ఏరియాల్లో ఉత్పత్తి లక్ష్యాల సాధన కోసం సంస్థ డైరెక్టర్లు
పర్యటిస్తూ వివిధ ఏరియాలో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియను స్వయంగా పరిశీలిస్తూ లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపైన వివరిస్తున్నారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కొప్పుల వెంకటేశ్వర్లు ఇటీవల మణుగూరు ఏరియాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచందర్, ఇంకా వివిధ గనుల అధికారులు పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మణుగూరు PKOC2, మణుగూరు PKOC4, మణుగూరు ఓపెన్ కాస్ట్ గనులను సందర్శించారు. వర్క్షాపులో ఉన్న శానీ కంపెనీకి సంబంధించిన డంపర్ల టైర్లు, డ్రమ్స్, పని గంటల విధానం, వాటిని పరిశీలించే పద్ధతి తదితర అంశాలపైన అధికారులతో చర్చించారు. నాణ్యమైన పరికరాలను ఉపయోగించి రక్షణ సూత్రాలు పాటిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతూ పనులు కొనసాగించాలని ఆయన కోరారు. ఆ తర్వాత ఆయన GM కార్యాలయంలో GM శ్రీ దుర్గం రామచంద్రతో కలిసి సంబంధిత అధికారులతో ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు, సాధన, తక్షణం తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు. మణుగూరు ఏరియా 2026-27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యం 96.26 లక్షల టన్నుల టార్గెట్ చేరుకోవాలని, దీనికి అందరూ సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో SO2 GM B శ్రీనివాసాచారి, PKOC PO M రమేష్, ఏరియా ఇంజనీర్ R శ్రీనివాస్, AGM IED CH రాంబాబు, ASO D వెంకట రామారావు, AGM పర్సనల్ S రమేష్, ప్రాజెక్ట్ అధికారి మణుగూరు ఓపెన్ కాస్ట్ గని E శ్రీనివాస్, కొండాపురం ఏజెంట్ వేణుమాధవ్, ప్రాజెక్ట్ ఇంజనీర్ PKOC వీరభద్రరావు, DGM CHP మదన్ నాయక్, ఇంకా వివిధ విభాగాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మిక సంక్షేమానికి, ముఖ్యంగా మహిళా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఈ నేపథ్యంలో పలు ఏరియాల్లో శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. బెల్లంపల్లి ఏరియా GM కార్యాలయానికి అనుబంధంగా ఒక శిశు సంక్షేమ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసం ఇటీవల భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశేషాలు సంక్షిప్తంగా. బెల్లంపల్లి ఏరియా GM కార్యాలయ ఆవరణలో మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం క్రెచ్ సెంటర్ను, డ్రైవర్ల కోసం విశ్రాంతి గది, వేదిక సమీపంలో స్టోర్ రూమ్ నిర్మాణానికి ఏరియా GM శ్రీ విజయభాస్కర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి సాధనలో మాత్రమే కాకుండా ఉద్యోగుల సంక్షేమానికి కూడా సింగరేణి యాజమాన్యం అధిక ప్రాధాన్యతనిస్తోందని, సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని, వారి సౌకర్యార్థం క్రెచ్ సెంటర్ను నిర్మిస్తున్నట్లు మరియు ఇతర అభివృద్ధి పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని సదరు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గోలేటి AITUC బ్రాంచ్ కార్యదర్శి శ్రీ S తిరుపతి, CMOI ఏరియా ఉపాధ్యక్షులు ఉజ్వల్ కుమార్ బెహరా, ఏరియా ఇంజనీర్ శ్రీ B కృష్ణమూర్తి, ఇన్ఛార్జ్ SO2 GM శ్రీ M ఉమాకాంత్, DGM సివిల్ శ్రీ SK మదీనా పాషా, ఫైనాన్స్ మేనేజర్ శ్రీ రవికుమార్, పర్సనల్ HOD శ్రీ SV రాజేశ్వర్, ఎస్టేట్ అధికారి శ్రీ సాగర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రీ D ప్రశాంత్, ఇంకా ఇతర అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు పలు ఏరియాలో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. సింగరేణి సంస్థ ఆర్థిక స్థితిగతులు, మార్కెట్లో సింగరేణి సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు కార్మికులుగా, అధికారులుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన మల్టీ డిపార్ట్మెంటల్ టీం సమావేశాలను సింగరేణి సంస్థ అన్ని ఏరియాల్లో, అన్ని గనులు, డిపార్ట్మెంటల్లో నిర్వహిస్తోంది. సోమవారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సంస్థ చైర్మన్ మరియు MD డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. సింగరేణి సంస్థ ప్రస్తుతం ఉన్న పోటీ మార్కెట్లో నిలబడాలంటే ఏం చేయాలి, ముఖ్యంగా నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఉత్పత్తి వ్యయం ఏ విధంగా తగ్గించాలి అనే అంశాలపైన అధికారులు ప్రతి గనికి సంబంధించిన సమాచారంతో వివరించనున్నారు. ఈ సమావేశాలు ప్రతి గని డిపార్ట్మెంట్లో నిర్వహిస్తుండగా అక్కడ పనిచేస్తున్న కార్మికులు, సూపర్వైజరీ సిబ్బంది, అధికారులు దీనిలో పాల్గొనబోతున్నారు. ఈ మల్టీ డిపార్ట్మెంటల్ టీం సమావేశాల నిర్వహణకు సంబంధించి పలు ఏరియాల్లో ఇప్పటికే ఏరియా స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. మల్టీ డిపార్ట్మెంటల్ టీం సమావేశాలు ఏ విధంగా నిర్వహించాలి, దీనిలో కార్మికులు, అధికారులు, ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపైన ఏరియా జనరల్ మేనేజర్లు స్థానిక అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరియు కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 3వ సంవత్సరం 30 రోజుల పాటు నిర్వహించే వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాన్ని స్థానిక GM కాలనీ గ్రౌండ్లో ఈ నెల 12వ తేదీన
ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వయసు గల వారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసేందుకు ఇటువంటి శిక్షణ శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని, ఈ శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారిని తదుపరి స్థాయి టోర్నమెంట్లకు ఎంపిక చేయడమే కాకుండా వారికి సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సీనియర్ పిఓ హనుమంతరావు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు కిరణ్ కుమార్ యాదవ్, కోచ్లు సుదేశ్, రాజ్ కుమార్, శ్రీనాథ్, రవి, శేఖర్ ఇంకా పెద్ద సంఖ్యలో విద్యార్థులు, శిక్షకులు పాల్గొన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో ఈ నెల 12వ తేదీన అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీ కిరణ్ రాజ్ కుమార్ హాజరై ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు పునాది వేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్సింగ్ సిబ్బంది అందరూ తమ వృత్తి పట్ల నిబద్ధతతో ఉంటామని, రోగులకు నిరంతరం సేవలు అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తూ రోగుల సేవలో నిరంతరం శ్రమిస్తున్న నర్సుల అంకిత భావాన్ని అభినందిస్తూ సింగరేణి కార్మికుల ఆరోగ్య సంరక్షణలో వారి పాత్ర వెలకట్టలేనిదని తెలియజేశారు. అలాగే విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు నర్సులకు ఆసుపత్రి ఉన్నతాధికారులు ఉత్తమ నర్సు అవార్డులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్లు, వైద్యులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఎస్టీపీపీలోని డిస్పెన్సరీలో నిర్వహించిన ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఈడీ ఎస్టీపీపీ శ్రీ హెచ్ చిరంజీవి పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగులకు కేవలం మందులు ఇవ్వడమే కాకుండా ప్రేమతో, ఓర్పుతో నిస్వార్థ సేవను అందిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతూ ముఖ్యంగా కరోనా వంటి కష్టకాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబాలను వదిలి రోగులు కోలుకోవడంలో నిరంతరం శ్రమించిన నర్సుల సేవలు అపారమైనవని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ జీఎం శ్రీ ఎం నరసింహరావు, జీఎం పీసీఎస్ అండ్ ఓ&ఎం శ్రీ ఎం మదన్ మోహన్, ఏజీఎం పీసీఎస్ శ్రీ కె సూర్యనారాయణ రాజు, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ శ్రీ సత్యనారాయణ, సిఎంఓఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ శ్రీ డి పంతుల, మెడికల్ సూపరింటెండెంట్ శ్రీమతి బి జానకి, SO2 ఈడీ శ్రీ వెంకటయ్య ఇంకా ఇతర అధికారులు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.